అది ఉందో లేదో చూడు. ఇంకా అది కావాలంట్రా? నేను దాన్ని చూసి తీరాలి. చెప్పిన పని చెయ్యి. దొరికిపోయాం. రాడేమనుకున్నాను. రే మావా, ఎప్పుడొచ్చావురా? నటించదురా. నువ్వెంత పెద్ద నటుడివో నాకు బాగా తెలుసు. రే, నేను ఈరోజే వచ్చానురా. నువ్విక్కడే ఉన్నావని తెలుసు, దానితోనే తిరుగుతున్నావని తెలుసు. అలాంటిదేం లేదు. నీ ఎంగేజ్మెంట్ గురించి జెన్నిఫర్ చెప్తేనే తెలిసింది. కానీ ఆ జెన్నిఫర్ని పరిచయం చేసింది నేను కదా. అక్కడ దాని ఎంగేజ్మెంట్ ముగిసేలోగానే ఈలోగానే దాంతో ఫస్ట్ నైట్ చేయాలని చూస్తున్నావా? రేయ్, తన నా చెల్లెలు లాంటిది. రేయ్, తమాషా చేస్తున్నావా? ఫ్రెండ్ కాబోయే భార్యని నువ్వు అనుభవించాలనుకోవడం తప్పు. అది కళ్ళు కూడా ఊహించకూడదు. మావా, ముందు వీడి చెల్లి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూస్తాను. రేయ్, వీడిని తీసుకెళ్లి రూమ్ లో వేయండి. నాలుగు తగిలించండి. నా మాట విను. గౌతమ్ కృష్ణ బిగ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా ఉన్నారు. అక్కపిల్లలతోటే కాదు, తను పెంచుకున్న కుక్క బ్లాకీతో కూడా జాలీగా ఆడుకుంటూ ఉంటాడు. ఏంటి పిల్లలు ఉదయాన్నే లేచి బుద్ధిగా చదువుకుంటున్నారు? రేపు ఎగ్జామా? సరే అనుష్, అంకుల్ నిన్నటిదాకా ఎలా రాసావురా ఎగ్జామ్స్? బాగా రాశాను అంకుల్. చదివి చింపేశాడంట బ్లాకే చెప్తుంది. సరే శ్రీ, నువ్వెన్ని మార్కులు తీసుకుంటావు? ఇది ఈ పిల్లల లక్షణం. అంకుల్, శ్రీకి 0 మార్కే వస్తుందట. ఇది నేను చెప్పలేదు, బ్లాక్ కి చెప్తుంది. పిల్లలు పుట్టడం మీరిద్దరు ట్విన్స్ గా పుట్టారనుకుంటే మార్కులు కూడా అలాగే తెచ్చుకుంటే ఎలారా? ఏదైతేనే పాస్ అయితే అంతే చాలు. ఏ బ్లాకీ, పద వెళ్దాం. ఏంటి బ్లాకీ మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ప్రతి సినిమాలోనూ హీరోతో ఫ్రెండ్ వస్తాడు చూడండి. ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదండి, మన బ్లాకీనే. దాని మైండ్ వాయిస్ సినిమా మొత్తం వినొచ్చు.